ఆయన క్వశ్చన్ అయి ఉండొచ్చు ఇది. రీసెంట్‌గా చంద్రబాబు గారు వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నానీలు ఎక్కువయ్యారు. పర్టిక్యులర్‌గా ఎక్కడున్న ఈ నాని అన్నం తినటం మానేసి ఇసుకే తింటున్నాడు అని మీ మీద బహిరంగంగా ఒక విమర్శ చేశారు. ఏంటి ఆ ఇసుక ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. రాష్ట్రంలో ఇసుక పాలసీ వల్ల జరిగిన ఇబ్బంది గురించి మీరు మాట్లాడుతున్నారు. బాగానే ఉంది. ఇక్కడ నాని ఇసుకనే తింటున్నాడని నువ్వు మాట్లాడుతున్నావు. నేను గెలిచిన రోజు నుంచి గెలిచిన తర్వాత ఒక 1 ఇయర్‌కేమో ఆ ఇసుక పాలసీ 6 మంత్స్‌కో ఎప్పుడు అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను చెప్తూనే ఉన్నాను. విత్ నెంబర్స్ నేను తీసుకొని వచ్చి ముందర పెట్టాను. ఆలగడ్డకి ఎన్ని టన్నులు వచ్చింది, ఎన్ని టన్నులు ఆన్లైన్‌లో బుక్ అయ్యి అమ్ముడై వెళ్ళిపోయింది, ఎన్ని టన్నులు తిరిగి డిపార్ట్మెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేశారు, ఎంత గ్రౌండ్ లాస్ కింద పోయింది మొత్తం ఆన్ పేపర్ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళే నా మీద అభియోగాలు చేశారు. ఎమ్మెల్యేకి పెనాల్టీ పడిందంట. ఎక్కడున్నాయా? ఒక కాగితం తీసుకొచ్చి చూపిమంటే చూపిలేరు. ప్రతిపక్షం కాబట్టి నువ్వు విమర్శ చేస్తున్నావు కానీ నన్ను విమర్శిస్తున్నావు కానీ లేకపోతే దాంట్లో ఆధారం ఎక్కడన్నా ఉందా? మీరు ఒకటి చెప్పండి. ఆలగడ్డ తాలూకాలో ఒక ఇసుక క్వారీ ఉంటే నేను అక్రమం చేసినానంటే ఎస్, దాంట్లో ఎంతో కొంతని. ఆలగడ్డ తాలూకాలో ఒక ఇసుక క్వారీ ఉందా? చూపించండి మీరు. ఓకే. ఎక్కడి నుంచో ఇసుక వచ్చి ఆలగడ్డలో డంప్ అవుతుంది. అదంతా కూడా గవర్నమెంట్కి అకౌంటబుల్. ఇప్పుడు కడప జిల్లా నుంచి ఇసుక వస్తుంది. కడప జిల్లా నుంచి 1,00,000 టన్నులు ఆలగడ్డకు వస్తే అదంతా కూడా అక్కడ లోడ్ అయిన దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా టోటల్గా ట్రాక్ అవుతుంది. వెహికల్స్కి జీపీఎస్ సిస్టమ్స్ కూడా ఉండినాయి. అక్కడ ఎంత లోడ్ అయిందో అక్కడ మైనింగ్ వాళ్ళు ఇక్కడ మైనింగ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. అది ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఇక్కడ అన్లోడ్ అయిన తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకున్నోడికి వెళ్తుంది. మరి నేను ఎక్కడ అక్రమం చేసినట్టు మధ్య దానికి ఆధారాలు చూపించాలి కదా. కేవలం ఇప్పుడు నా ప్రత్యర్థి మీద ఉన్న మరకలన్నీ మీకు చెప్పాను ఇందాక. ఏ విధంగా వాళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళ మీద కేసులు ఉన్నాయని. ఏదో ఒకటి నా మీద కూడా అనాలని అనడం తప్పితే మీరు ఏ రోజన్నా ఒక ఆధారం తీసుకొచ్చి ఇచ్చేసాడు ఎమ్మెల్యే అని చూపించగలిగారా? చూపిస్తే నేను దానికి సిద్ధం. ఎస్, నేను చేసినాను అని అంటే దానికి సిద్ధం. దానికి ఏంటంటే దాని గురించి నేను మాట్లాడాను. ఏ రోజు లేకుండా ఈ విత్ నెంబర్స్ నేను తెచ్చినా కానీ ఇంకా నేను మాట్లాడతానంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల వివాదం ఎక్కువగా